శుక్రవారం రెండో వారం పూజ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి, వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా తరపు నుంచి వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు అండి. నేనైతే మా ఇంట్లో పూజ ఈ రకంగా అయితే చేసుకున్నానండి. తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్నానండి. మీరైతే ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకున్నాను. పొద్దుడే అమ్మవారికి నైవేద్యాలు, స్నానం చేసి నైవేద్యాలు చేసుకున్నాను అండి. నా పూజ గదిలో కూడా ఇదిగోండి అమ్మవారు పసుపు పూలు, తులసి దళాలు, బిల్వ దళాలు 3 కలిపి పూజ చేసుకున్నానండి. నేనైతే చూడండి, పూజ గదిలో అయితే ఇలా అయితే నైవేద్యాలు పెట్టుకొని పొంగలి, పులిహోర, శనగలు, నానబెట్టిన శనగలు, దీపారాజన, కామాక్షి దీప అమ్మవారికి దగ్గర ఇలా పూజ గదిలో దీపం వెలిగించుకొని అమ్మవారికి పసుపు, కుంకుమ, కాసు, బంగారపు కాసు, తాంబూలం ఇలా పెట్టుకొని అమ్మవారికి, అమ్మ నేను ఎప్పుడు చల్లగా ఉండాలి, నా పిల్లలు నా చుట్టూ ఉండే ప్రతి ఒక్కళ్ళు చల్లగా ఉండాలని కోరుకున్నానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి, నలుగురితో పాటు మేము బాగుండాలని కోరుకున్నానండి. మీరైతే పూజ ఏ రకంగా చేశారో కింద కామెంట్ చేయండి. మరోసారి వరలక్ష్మి పూజ వ్రతం చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి శ్రావణ మాసపు 2వ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఓకే అండి, ఉంటా అండి, బాయ్ అండి.